థర్డ్ ఇయర్ నడుస్తుంది. ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది. థర్డ్ ఇయర్లో మీరు చాలాసార్లు మీతో కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడ్డింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్. ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్. ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ లీగ్ను ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది, మన ఆంధ్ర మన ఏపీఎల్. ఎస్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం. రీసెంట్గా చెప్పాం, ఈ పర్టికులర్ సీజన్లో ఈ సీజన్కు దాదాపు 7 మందిని క్రికెట్తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడుతూ బట్ మా యొక్క రెగ్యులర్ ప్లాట్ఫామ్లో లేకుండా, అంటే మా సబ్ సెంటర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకుండా గల్లీ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు అనుకోండి, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళను కూడా ఆన్ బోర్డ్ తీసుకురావాలి అనే విధంగా ఎమర్జింగ్ రీసెంట్గా ఒక అక్రాస్ ద స్టేట్ మనం ఒక స్క్రీనింగ్ జరగడం జరిగింది. దాంట్లో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళను ఒక 7 మందిని ఈ రోజున ఈ పర్టికులర్ ఈ టోర్నమెంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన యొక్క ప్లేయర్స్ను తీసుకురావాలి అని మేము అనుకుంటున్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ పర్టికులర్ ప్రపోజల్ను ఎంకరేజ్ చేసిన గవర్నింగ్ ఏదైతే ఈ టీమ్స్ ప్రజెంట్ తీసుకున్న ఏపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మేము యాజ్ అసోసియేషన్ మేము వెళ్తున్నప్పుడు ఆ సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఇంత దూరం తీసుకురాలేం లీగ్ను. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్టికులర్ బిజినెస్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ దీని మీద ఒక ప్యాషన్తో దీన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజున లీగ్స్ నడపడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం. ఇంత లీగ్ను చేస్తూ ప్రతి ప్లేయర్కి కూడా, ఎందుకంటే దాదాపు ఈరోజు 120 మంది ప్లేయర్స్కు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి మీరే చూసింటారు, మన రీసెంట్గా అక్రాస్ ద కంట్రీ చాలా వరకు ట్రెండింగ్ కూడా అయ్యింది. మన ఈ నితీష్ వచ్చినప్పుడు ఏపీఎల్ ఇచ్చేది ఐపీఎల్ ఇచ్చేది 20 lakhs అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది 15.6 lakhs అనేది చేశారు. సో ఈ విధంగా అంటే ఐ వాంట్ టు అది అప్పర్ ఎండ్ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ కూడా జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో వితౌట్ దేర్ సపోర్ట్ వీ కాంట్ డూ దిస్. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ లీగ్ అనేది మన యొక్క ప్లేయర్స్కి చాలా అవసరం. ఇది వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అంటే ఫ్లడ్ లైట్స్లో అయితేనేమి, అలానే సీనియర్స్ ప్లేయర్స్తో ఇప్పుడు ఐపీఎల్ రిప్రజెంట్ చేసిన వీళ్ళందరితో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో కలిసి దాదాపు చాలా రోజులు, 1 నెల రోజులు వాళ్ళతో కలిసి ఉంటారు. కాబట్టి ఆ డిసిప్లైన్ కానీ, అలానే ఏ విధంగా మనము ఆ పర్టికులర్ గేమ్లో ఎలా ఉండాలనే ఒక టిప్స్గా అయితేనేమి, ఒక సలహాలు కూడా వీళ్ళ నుంచి పొందడానికి ఈ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ కాబడుతుంది. First of all, I feel very lucky to be representing Andhra, and Andhra nunchi India addam. I feel that's a great blessing to me. And ilage ikkada unna andarki players ki I think we all feel proud to represent Andhra first, and then yes, definitely if someone's playing for the country, it's a great feeling. And e opportunities, so APL anedi last 2 seasons jarige and this is the 3rd season. Definitely I'm very excited to be a part of this, and I always took APL very serious because it gives an opportunity for everyone, be it someone who is playing IPL, someone who is playing for the country, or someone who wants to really enjoy the sport and give them that one opportunity to discover their own game. Like Jitendra gar mentioned, I mean sport is the top priority over here, and definitely cricket is top priority. So if Andhra is providing with such opportunity to play at the highest level with
IPL standards. If you look into the broadcasting side, or if you look at the atmosphere, it's as good as IPL. I've been part of IPL from last 5-6 years, so I know how things work over there. So it's absolutely professional. I mean, whatever franchise I've been part of APL, and the new franchise which I will be a part of it, I'm really looking forward to this opportunity, and it gives all the youngsters from rural, or all the youngsters coming from different villages. I think it is a blessing for them, because it is like a bridge to their dreams. And I think all the players should use this opportunity, and cherish in their own career. And I would like to thank Andhra for creating such great tournament, and we are very lucky to be part of this. I'm hoping this season will be a great season for every one of us, and I congratulate all the franchisees who are being part of this great initiative. All the best to each and every franchise. May the best team win. Thanks. చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. మేబీ సమ్ ఆఫ్ యూ గైస్ నో అండ్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ నో. I used to travel from Gajwaka to VDCA. It's been so tough for me to travel up and down. చాలా కష్టం ఉండేది. But the facilities in VDCA, like in జింక్లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను. కమింగ్ టు క్యాంప్స్ VDCA గ్రౌండ్కి రావాలి, అండ్ ఫెసిలిటీస్ ఓవర్ దేర్ ఆర్ ట్రిమెండస్. లైక్ స్పెషల్లీ చెప్తున్నాను, వికెట్స్ కంపేర్డ్ టు హైదరాబాద్ అండ్ నేను ఆడిన వికెట్స్లో బెంగళూరులో వికెట్స్ ఇట్స్ సిమిలర్ టు దెమ్. లైక్ VDCAలో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ, లైక్ వాట్ ఎవర్ వీ ఆస్క్, లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు, ఎప్పుడైనా లైక్ బాల్స్ అడిగినప్పుడు దే ఆల్వేస్ ప్రొవైడెడ్ అస్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ACA అండ్ VDCA ఫర్ ప్రొవైడింగ్ సచ్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఫెసిలిటీస్ ఉంటే మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ వైజాగ్ దే విల్ బి రిప్రజెంటింగ్ యాజ్ వీఆర్ డూయింగ్. అండ్ వన్ మోర్ థింగ్, APL ఎంత ఫేమస్ అంటే they were asking after my matches, management, my Hyderabad management, what's your next plans? And I was saying them about APL. So they are like, oh yes, we already saw two great seasons happened. Sorry, we didn't saw the first season, but after two seasons we saw and Cheparu. And they are really excited. Even scouts were talking about that, we are coming to watch APL this year. I'm so happy that they are coming, because many more players are going to represent if they are going to watch, because we have a huge talent here, and because of the APL it's going to explore now. I'm so happy for that. Thank you ACA for providing such a good stage for youngsters and players like me. Thank you. Not easy to align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job, and like we have seen, it's one of the topmost leagues in the country, after TNPL, IPL, and lot of exposure to the players. It has given a lot of opportunities, exposure, and also financial. It has been helped. It has helped lot of players, and we have seen that right from grassroots levels, a lot of players are starting to engage, come back to cricket, showing a lot of interest, which brings a lot of volume, which Andhra needs right now. A lot of volume, lot of cricketers have come up, showed interest in playing APL. That has given a huge boost to a lot of players, and even it has been upgrading year by year as well. Like Star Sports First and Star Sports Telugu, a couple of channels, and initiating the Rising Stars also is a very big thing. Hope we find really good talent going forward, and which we can find hopefully I see this year, and we can use them in have these players in Mustaq Ali or Vijay Hazare going forward. Let's keep continuing this great initiative by ACA, and we congratulate ACA for everything. Thank you.